2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? వైసీపీయా, కూటమి ప్రభుత్వం? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే మళ్ళీ 2029 కానీ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఉన్న ఈ పరిపాలన బట్టి వచ్చేది 2029లో అయితే కూటమి ప్రభుత్వం అని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకు కూటమి ప్రభుత్వం వస్తుందని అంత పక్కగా చెప్తున్నారు? అసలు ఈ 2 ఏళ్ళలో వీళ్ళు ఏం చేశారు? అంత నమ్మకం దేనికి వచ్చింది కూటమి ప్రభుత్వం మీద మీకు? చూసుకుంటే 2 ఏళ్ళలో చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది మీరు వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారండి 100%. సో ఏంటంటే వాళ్ళు ఇస్తా అన్న పింఛను ఏది మనకు అధికారంలో రాకముందే ఏదైతే ఎలక్షన్ టైంలో ఆపారో ఆ పింఛను కూడా కలిపి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పింఛను కూడా గత ప్రభుత్వంలో చూసుకుంటే 3000 పింఛన్ చేస్తాన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి మేము అధికారంలోకి వచ్చేసి సంవత్సరానికి 1000 రూపాయలు పెంచుతామని చెప్పేసి మాయ మాటలు చెప్పి 3000 పెంచుతామని ఆ టైంలో చాలా మాట తప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు, ఇస్తా అన్న 4000 పింఛను అధికారంలోకి రాగానే ఇస్తామన్నది కూటమి ప్రభుత్వం సక్సెస్గా చేసింది. అది ఆ ఒక్క విషయంలో అయితేనే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇదే కాదండి, సంక్షేమ పథకాలు చూసుకుంటే ప్రతి ఒక్క నెరవేర్చిన సూపర్ 6లో ప్రతి ఒక్క హామీ కూడా ఖచ్చితంగా నెరవేర్చింది. చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన శాఖల్లో మనకి పర్యావరణ శాఖ, ఇది మన రోడ్ల నిర్మాణం కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ ఆయనకి నేషనల్ అవార్డ్స్ కూడా దగ్గర 23 నేషనల్ అవార్డు దగ్గర వచ్చినాయి అంటే ఆయన పరిపాలన శాఖలో. అలాగే లోకేష్ గారు చూసుకుంటే ఆయన విద్యా పథకం కింద మనకి స్కూల్స్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడం కూడా చాలా చిన్నతనంగా ఉంటుంది అందరికీ, ఏదో కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలనుకుని. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళి ఈ రోజున 10th క్లాస్లో పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి కార్పొరేట్ స్కూల్లో చదువుకునేంత రేంజ్కి మన లోకేష్ గారు తీసుకొచ్చారు. వాస్తవం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ప్రతి పనిలో కూడా ఆయన వయసు దాదాపు 75 నుంచి 76 సంవత్సరాల దాకా ఉన్నా సరే ఆయన ఒక కుర్రోళ్ళలాగా పరిగెడుతూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వచ్చింది వీళ్ళ పరిపాలనలో మాత్రం. మరి ఇక్కడ వైసీపీ 2029లో మేము పక్కాగా అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత లెక్కలు తెలుస్తాము, అధికారం మాదే ఖచ్చితంగా 2029లో జగనే సీఎం అన్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ప్రతి చోట కూడా వాళ్ళ కార్యకర్తలు అవే ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, వచ్చిన తర్వాత లెక్కలు కూడా తెలుస్తామని. మీరేమంటారు దీనికి? మరి గతంలో 2019లో ఇదే మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారండి. ఆయన ఏం చేశారు? పరిపాలన సంకనాకి ఇచ్చారు. పరిపాలన అవగాహన లేకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ని మొత్తం నాశనం చేశారు. చూసుకుంటే ఆయన వచ్చిన రోజే విధ్వంసంతో మొదలుపెట్టారు. వాస్తవంగా చూసుకుంటే ప్రజావేదిక మనకి మొత్తం కూల్చివేత్తం ఆయన ప్రారంభించాడు. అంటే ప్రజా పరిపాలన మీద కూడా ప్రజల ఎందుకే ఓట్లు వేశారు? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఇచ్చే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఇస్తారు. ఈ రోజున మనం సంక్షేమ పథకాలు మనం ఖచ్చితంగా చెప్తున్నాం. ఆ రోజు 3000 చేస్తాన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు 1000 రూపాయలు పెంచుతున్నాం సంవత్సరానికి అని అన్నారు. మాట తప్పారు కదా. డిఎస్సి అనేది రిలీజ్ చేసి ఉద్యోగస్తులందరికీ ఉద్యోగం ఇస్తున్నారు, అది మాట తప్పారు కదా. అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడ రిలీజ్ చేశారు? మీ 5 సంవత్సరాల పరిపాలన ఎక్కడ రిలీజ్ చేశారు? మనకి జాబ్ క్యాలెండర్ చెప్పమనండి ఆ నాయకుల్ని. ప్రతి శాఖలో ప్రతి మంత్రి కూడా వాళ్ళ వ్యక్తిగతంగా డెవలప్ అయ్యారే కానీ రాష్ట్రానికి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడుతూ రోజా గారు కానీ పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ ప్రతి ఒక్కరు కూడా జగన్ భజన చేశారే కానీ వాళ్ళ శాఖల్లో ఏ ఒక్కరు కూడా ప్రజలు ఇచ్చిన ఓట్లకి కానీ వాళ్ళు చేసిన పని ఏదీ లేదు ప్రజలకి. మరి రీసెంట్గా పేరు నాని కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నీ శాఖకి ఏం చేసావో నువ్వు చెప్పు అని అంటున్నారు. మరి గత 5 ఏళ్ళు ఆయన శాఖకి ఆయన ఏం చేశారు? ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి గత 5 ఏళ్ళు పేరు నాని గారు మంత్రిగా ఉన్నారు కదా, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు చేశారు. ఆయన ఏం చేశారంటారు? మరి పేరు నాని ఏం మాట్లాడతాడో ఏంటి? ఆయన శాఖలు ఇచ్చినప్పుడు జగన్ భజన చేయడమే కానీ ఆయన శాఖలో ఏ పని చేయలేదండి. వాస్తవంగా చెప్తున్నాం. పేరు నానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే ఒకటే పనిగా పెట్టుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించడమే, అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించడమే. ఆయన ఎప్పుడైనా సరే మీరు ఒకటే ఆలోచించాలి. పేరు నాని గారు పవన్ కళ్యాణ్ శాఖలో ఏమైనా తప్పు చేసి ఉంటే చెప్పండి, దాన్ని సరిదిద్దుకుంటాం. అంతేగాని నువ్వు కాపులు కులస్తుడివి అని చెప్పేసి ఒక ముద్ర ఆయన కాపు కులానికి వచ్చి చేస్తానల్లా అన్ని కులాలను కలుపుకొని ఆయన
సిద్ధాంతాలు కూడా ఒకటి ఉంది, కులాలను కలుపుకునే ఆలోచన విధానం. పేరు నాని గారి శాఖల్లో ఎంత అవినీతి చేశారో అన్నీ కూడా కూటమి ప్రభుత్వం అనేది బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు వచ్చేసి స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏదో మైక్ ముందు నాలుగు ఉంది కదా దేవుడు నోరిచ్చాడు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. మరి ఇక్కడ ముఖ్యంగా వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ అనుచరులు కూడా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ప్రభుత్వం, ప్రజలను నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొక్కి ఏది కూడా నెరవేర్చలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి ప్రతి కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏవైతే పథకాలు ఇస్తామన్నారో ప్రతి ఒక్కటి కూడా అమలు ఒక్క మనకి ఆడబిడ్డ నిధి ఒకటే ఉంది, అది కూడా సక్సెస్ఫుల్గా ఇస్తారండి. ఎందుకంటే మహిళలకి ఉచిత బస్సు అనేది సక్సెస్గా ఇచ్చారు. అలాగే తల్లికి వందనం అది కూడా సక్సెస్గా ఇస్తున్నారు. జూలై 3వ తారీఖున కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఎంతమంది చదువుకుంటే బిడ్డలు అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము ఇస్తాము డబ్బులు. గతంలో వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే ఒక్క మనిషికే ఒక్క బిడ్డకే ఇస్తాము మీరు చదువుకోవాలని చెప్పేసి. అంటే ఇక్కడ తెలియట్లేదా వీళ్ళ పరిపాలనా శాఖ? గతంలో వైసీపీ పరిపాలనలో 151 సీట్లు ఇస్తే నువ్వు ఈరోజు 11 సీట్లకు పడిపోయావని చెప్పేసి ఎందుకు అనుకోవట్లేదు మీరు? అంటే మీలో ప్రజా పరిపాలన అనేది సరిగ్గా చేయలేదని చెప్పేసి తెలుస్తుంది కదా. ఇప్పుడు కూడా అయ్యే బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడు వచ్చినా విషం కక్కడమే కానీ, బురద చల్లడమే కానీ, విషం కక్కడమే కానీ, అమరావతిలో అంత డెవలప్గా చేస్తుంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏంటి అమరావతిలో అన్ని భూములు అంతే అమ్మేసుకున్నారు, వేల కోట్లు అని అవినీతి చేస్తున్నారు అని చెప్పేసి బురద చల్లుతున్నారు. ఇప్పుడు మంత్రి నారాయణ గారు దాని మీద క్లియర్గా ఇచ్చారు సబ్జెక్ట్. మొత్తం అమరావతిలో రైతులకి పూలింగ్ ల్యాండ్లు కన్నా ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాను, మీకు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము, ఇది బురద చల్లడానికి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, మీరు డిబేట్కి రండి, లేకపోతే మేము అభివృద్ధి అనేది చూపిస్తారు కూటమి ప్రభుత్వం. అంతేగా మీకు దేవుడు నోరిచ్చారు కానీ ఇష్టం వచ్చినట్టు కూటమి ప్రభుత్వం బురద చల్లుదామంటే మాత్రం ప్రజలు చూస్తూ ఉండరు. ఇక్కడ వైసీపీ నాయకులు 2029లో ఖచ్చితంగా వస్తాము, ఎవరిని వదిలిపెట్టమంటారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కానీ, టీడీపీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, లేదనంటే ఇతరత్ర వాళ్ళకి ఎవరైతే ఆపోజిట్గా మాట్లాడతారో వాళ్ళని ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి బహిరంగ మీటింగుల్లో పబ్లిక్గా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. మేము వస్తే వదిలే ప్రసక్తే లేదు, ప్రతి ఒక్కడు అంతూ తేలుస్తాము, ప్రతి ఒక్కడి లెక్కలు తెలుస్తామంటున్నారు. ఏంటి మరి ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మనం చూసుకుంటే అది గొడ్డల పార్టీగా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఒకటే తెలుసు, పరిపాలన కాకుండా పరిపాలనని గొడ్డలతో నరికేద్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో లేకుండా ముక్కలు చేద్దాం అనే మైండ్ సెట్తోనే వస్తుంది వైసీపీ. ఇది ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత అభివృద్ధి, అమరావతి మనకి రాజధాని అనేది లేదు, రాజధాని అనేది ముందు మనం సృష్టించుకోవాలి. ఆ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటే రాజధాని అనేది ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వంలో మనకి గట్టిగా అనేది పునర్నిర్మాణం అయితే రేపు హైదరాబాద్ అనే పెద్ద హైదరాబాద్తో మనం పోటీ పడతాం. అలాంటివి కాకుండా ఎంతసేపు మనుషులు నరుగుతాం, మీ సంగతి చూస్తాం, రప్ప ఆడేస్తాం, గొడ్డలతో నరుగుతాం. ఈయన సొంత చెల్లిని, సొంత బాబాయిని కూడా గొడ్డలతో నరికిన విషయాలు ఉన్నాయి మనకి. మీరు చూసారో లేదో, సొంత బాబాయినే గొడ్డలతో నరికిచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తారా? అది వాస్తవంగా కాదా? మీరు చేసిన తప్పులన్నీ ఇతరుల మీద నెట్టడానికి వైసీపీ పార్టీకి వెనతో పెట్టిన విద్య. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం మీద మీరు వచ్చినా సరే మేము ఎక్కడ తగ్గం. మీరు వస్తారని కలగంటున్నారు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు రావాలంటే అభివృద్ధి మీద మేము ఇలా చేస్తాం, సంక్షేమాలు ఇలా ఇస్తాం, మేము ఇలా చేస్తాం అని చెప్పండి. అంతేగాని మీ అంతు చూస్తాం, మీ సంగతి తెలుస్తాం అంటే మాత్రం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పక్కన పెడతారు, సింగిల్ డిపాజిట్ కూడా రాకుండా చూస్తారు. ఫైనల్గా మీరేమంటారు? 2029లో ఎవరిది అధికారం? వైసీపీ జగన్మోహన్ రెడ్డి, కూటమి ప్రభుత్వం ఉందా? ఓపెన్గా ఒక సామాన్యుడిగా మీ మద్దతు అయితే ఎవరికి ప్రకటిస్తానంటారు? మా మద్దతు అయితే అండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో ఎంత అభివృద్ధి అనేది ఎంత వేగంగా పరిగెడుతుందో, చంద్రబాబుని అంత ఏజ్ పర్సన్ అయినా సరే ఆయన ఒక కుర్రోళ్ళగా, యువకుళ్ళగా పరిగెడుతూ అభివృద్ధి చేస్తున్నారు అమరావతిని. అలాగే లోకేష్ గారు ప్రతి విద్యార్థికి ఉన్న గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే విధంగా పరిపాలన చేస్తున్నారు. పెట్టుబడులన్నీ కూడా మనకి పెట్టుబడులు రావడానికి కూడా ఆంధ్రాకి కూడా చాలా కృషి చేస్తున్నారు లోకేష్ గారు. వీళ్ళందరినీ ఈ విధంగా రాష్ట్రాన్ని బాగు చేయడం గాడిలో పెడుతుంటే, గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ గాడి ఎక్కించి ఇప్పుడు రన్నింగ్ చేస్తుంటే మీరు ఈరోజు వచ్చేసి విషయం చెమ్మేసి చేస్తుంటే నేను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మాత్రం మద్దతు తెలుపుతాను. ఎందుకంటే రేపు రాబోయే రోజే కాదండి, 2029 కాదండి, ఇంకో 2 టర్మ్స్ కూడా వీళ్ళు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా బాగుపడుతుంది. 2029 అయితే కూటమే. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి చేశారు కూడా, అనుకున్న మాట కూడా నిలబెట్టారు. మొదటగా పెన్షన్లు, రెండోది డిఎస్సి 16,000 పోస్టులు ఇచ్చారు. అలాగే అన్న క్యాంటీన్లు పెట్టారు.
మత్స్యకారులకి భరోసా ఇచ్చారు, అన్నదాత సుఖీభావ చేశారు, మామూలు ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, వంట గ్యాసు, సూపర్ 6 పథకాలు కూడా అమలైనాయి. మంచిగా ఒక ఖాతాల్లో డబ్బులు కూడా పడుతున్నాయి. రోడ్లు వచ్చిన వెంటనే రోడ్లు సూపర్ వేశారనమాట. రోడ్లు మాత్రం పవన్ కళ్యాణ్ పల్లెటూరులో సిమెంట్ రోడ్లు, పవన్ కళ్యాణ్ ధోరణిలో పవన్ కళ్యాణ్ వెళ్తుండ్రు, చంద్రబాబు ధోరణిలో చంద్రబాబు వెళ్తుండ్రు, లోకేష్ బాబు ధోరణిలో లోకేష్ బాబు. మంచి డెవలపింగ్ ఈ రెండు సంవత్సరాల్లో అంత డెవలపింగ్ అవ్వబడ్డది. అంతా ఇంకా అంతకంటే చేసి 2 సంవత్సరాలు ఇంత డెవలప్ చేసి ప్రజలు కూడా చూస్తుండ్రు. ప్రజలు కూడా ఉన్నాయి ఎవరేం డెవలప్ చేస్తుండ్రో ఏంటనేది కూడా. కంపెనీలు వచ్చింది. మొన్న తిరుపతి హీరో హోండా, మనకి భోగాపురం ఎయిర్పోర్టు, విశాఖపట్నం అనకాపల్లి దగ్గర నక్కపల్లిలో స్టీల్ ప్లాంటు, ఇలాగ గుగ్గులు, ఈ చాలా కంపెనీలు. లోకేష్ బాబు వెళ్ళి సింగపూర్ వెళ్ళి అనేక రకాల కంపెనీలు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు అభివృద్ధి జరుగుతుంది. మన కళ్ళ ముందు అన్నీ చూస్తున్నాము. ఇంకా అంతకంటే ఉంది. అందువల్ల ప్రజలు కూడా మళ్ళీ వీళ్ళు వస్తేనే బాగుంటుందని ప్రతి ప్రజలు కూడా అంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ 29 పక్కా మాదే, మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పి చాలా బల్లగుద్ది మరి కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా. పక్కా 2029లో మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు అంటారు కదా, మీరేమంటారు దానికి? జగన్ గారు సీఎం అవడానికి మొన్న వచ్చిన 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు జనాలు. ఏం చేశారు? 3 రాజధానులు అన్నావు. ఒక రాజధాని అయినా కట్టావా? కనీసం డిఎస్సి మెగా డిఎస్సి అన్నావు, మెగా డిఎస్సి ఇచ్చావా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఏ జాబ్ క్యాలెండర్లు ఇచ్చావా? మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం చేశారా? అలాగే సన్న బియ్యం అన్నారు, సన్న బియ్యం ఇచ్చారా? వచ్చిన నెల రోజుల్లోనే సిపిఎస్ రద్దు అన్నారు, రద్దు చేశారా? ఏదో పోలవరం ఇది చేస్తామన్నారు, పోలవరం ఊసేలేదు, ఒక గేట్ కూడా పెట్టలేకపోయారు, చేశారా? ఇంకా అలాగే చాలా కంపెనీలు వచ్చిన వాళ్ళు ఎడలు కొట్టేశారు. అలాగే కియాని కూడా పోగొట్టాలని చూశారు. మరి కంపెనీలు కూడా ఏమీ లేదు. ఏం చేసావని నీకు జనాలు ఓట్లు వేస్తారు? నువ్వు 29లో వస్తావని నువ్వు అంత ధీమాగా చెప్తావు. ఏం చేసావు? ఫలానా పెన్షన్లు పెంచావా? పెన్షన్లు పెంచి ఆ 1000 రూపాయలు 5 సంవత్సరాలకి 250 పెంచి పెన్షన్లు 3000 చేసావు. నువ్వు ఇంకేమేం చేసావు? అంతా వచ్చిన వెంటనే ప్రజా దర్బార్ను పగలగొట్టావు. దీన్ని ప్రజల మీద కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, అనేక రకాలుగా బాదుడు కార్యక్రమాలు చేసినారు. ఇంకే జనాలు ఎలా నమ్ముతారు నీకు? మరి ఇక్కడ 2 ఏళ్ల చంద్రబాబు ప్రభుత్వం చూసిన తర్వాత ప్రజలు విసిగెత్తిపోయారు, ప్రజలు మోసపోయారని అర్థం చేసుకున్నారు. అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారంట. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. మరి మీరేం కోరుకుంటున్నారు? మరి వాళ్ళు ఏమో 2 సోషల్ మీడియాలు ఉన్నాయి, వాళ్ళు తప్ప ఇంకేం లేదు, డబ్బా కొట్టుకోవడం తప్ప ఏం లేదు. ఫలానా వాళ్ళు ఉన్నప్పుడే చేయలేకపోయినారు. నువ్వు వచ్చి ఇంకేం చేయడానికి ఏముంది? ఫలానా ఏం చేస్తావు వచ్చి చేయడానికి చెప్పు. నువ్వు ఫలానా ఇప్పుడు వచ్చి నేనేదో ఇండస్ట్రీలు తెస్తావా? నీకు అంత ఇది లేదు. ఒక మాట నీకు తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నావు. సీఎం ఒక ఇంగ్లీష్ చదవలేవు. నీకు ఏదో స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ చదివి చెప్తున్నావు తప్ప నీ అవగాహన మీద నువ్వు చెప్పలేకపోతున్నావు. నువ్వు ఏదైనా ఎక్కడికి వెళ్ళి ఒక సింగపూర్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళా సరే నీకు ఆ రాయల్టీ, సీఎం రాయల్టీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నారు, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నారు. ఆయన ఒక రేంజ్ స్టూడెంట్ అని ఆయనే చెప్పారు కదా స్వయంగా అసెంబ్లీలో. మీరేమో అసలు మాట్లాడవేరు, అదే ఎలా అంటారు? మరి మనము చూస్తాం, ప్రజలు అందరూ నవ్వుతుండ్రు. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 3 రాజధానులు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదో ఒక రాజధాని, ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా మావిగన్న అంటే జనాలు ప్రపంచ దేశాలన్నీ నవ్వుతాయి. మావిగన్న అంటే మంచోడా లేకపోతే ఏంటా అని మా జనాలే నవ్వుతుండ్రు. ఇంకా అలా ఇంకా ఎవరు జగన్ మాత్రం సీఎం కోరుకోలేదు. జనాలు వీళ్ళు ఎంత బేగ పోతారా, అసలు వీళ్ళు ఉండకూడదు, ఈ ప్రభుత్వమే ఆ పార్టీ ఉండకూడదని కోరుకుంటున్నారు చాలామంది కూడా. మరి ఇక్కడ వీళ్ళు చేసింది ఏమీ లేదు, అంటే కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 2 ఏళ్ళలో మొత్తం శూన్యం, ప్రజలు మోసం చేసామని చెప్పి ఎందుకు మరి ఈ ప్రచారాలు? వాళ్ళు ఏమీ చేయలేదని మీరు చెప్తున్నారు 5 ఏళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు ఏమీ చేయలేదని చెప్పి మళ్ళీ ఎలా ప్రచారాలు చేస్తారంటారు? ఎందుకు ఈ ప్రచారాలు? ఇదంతా ఫేక్ ప్రసారాలు. ఏం చేయలేదు. వాళ్ళు వచ్చి నా దగ్గర రమ్మని నేను చెప్తాను. ముసలిళ్ళకి 4000 పెన్షన్లు ఎట్ ఆ టైంలో ఇచ్చాడంటే అది రికార్డు. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. మనదే ఫస్ట్. 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖునే పెన్షన్ ఇచ్చేస్తున్నారు. అంత దీనిగా
నీకు పరిశ్రమలో కళ్ళు ఎదురే వస్తాయి ఒకటి నీ కళ్ళు అమరావతి పరుగులు పెట్టేస్తాను. అమరావతి శ్మశానం అన్నారు వాళ్ళే. ఇక్కడ ఏం లేదు, పిచ్చి మొక్కలు, ఈ శ్మశానంతో సమానము. ఒక స్పీకరు ఇలా చాలామంది ఇలా మాట్లాడారు. బొత్స సత్యనారాయణ గారు కానీ ఈ పెద్ద పెద్ద నాయకులందరూ ఈ శ్మశానంతో సమానం అమరావతి అన్నారు. ఈరోజు అమరావతి చూస్తే అలా పరుగులు పెడుతుంది. ఒక బిల్డింగ్ చూస్తే కళ్ళకి అది ఒక హైకోర్టు, సిఆర్డి ఆఫీసులు, రోడ్లు చూస్తే అసలు ఇది ఆ వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం చూస్తే మళ్ళీ రెండో తిరుపతి. అంతా అభివృద్ధి కళ్ళు ముందు అవపడుతుంటే వాళ్ళు ఏదో చెప్తారు. కళ్ళు లేని వాళ్ళు వాళ్ళు ఏదో జనాలు ఉసుకొలి పిచ్చేయలేదు, చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళు నిజంగా గుండె మీద చెప్పమనల్లా. అంటే ఇక్కడ మాజీ మంత్రి పేరు నాని గారు కూడా మాట్లాడుతూ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పులు చేసి అమరావతిని కట్టవలసిన అవసరం మాకు లేదని అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా అమరావతి మాకు అవసరం లేదని మాట్లాడుతున్నారు. ఒకవేళ వస్తే పరిస్థితి అంటే అమరావతి నిర్వీర్యం అయిపోయినట్టనా? వాళ్ళు వస్తే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకి అమరావతి అంటే ఇష్టం లేదు. ఏదో ముందు ఒక మాట చెప్తాండ్రు, తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత అంతా మద్దతు ఇచ్చినప్పుడు మాకు ఇష్టం లేదని మళ్ళీ చెప్తాండ్రు. మరి ఇదే మొన్న అసెంబ్లీలో మేము ఫస్ట్లో అన్నారు అమరావతి మేము ఇష్టము, మేము ఇక్కడే ఇల్లు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాము, అమరావతి ఇష్టం ఉందే కదా అని వాళ్ళ నాయకులే, ఆ రోజా కానీ నాయకులు, మహిమ నాయకులు అందరూ మాట్లాడారు. ఈరోజు అమరావతి ఇష్టం లేదు. అమరావతి ఇష్టం లేనప్పుడు 3 రాజులున్నప్పుడు నువ్వు ఉన్న 5 సంవత్సరాల్లో ఒక ఇటుకి బిడ్డ పేర్చలేదు. ఫలానా ఒక్కడి కానీ నువ్వే చూసుకున్న ప్యాలెస్ నీ దీనికి, నీ సోకులకి, నీ దీనికి కట్టుకున్నా తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఒక రాజధాని లేని రాష్ట్రం అని మన అందరూ ఎత్తుపడుతుంటే మనకి ఇది ఉండాల, సిగ్గు శర్మ ఉండాలి మనకి మానవత్వంగా. మరి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ప్రధానంగా మాట్లాడే విషయం ఏంటంటే కూటమి 15 ఏళ్ళు అధికారంలోకి వస్తానని చెప్తుంది. కానీ ఇక్కడ కింద జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు నాయకుల మధ్య ఐక్యత లేదు, వాళ్ళ మధ్య సఖ్యత లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు పదవుల కోసం, అధికారం కోసం, డబ్బు కోసం, వీటి కోసం కొట్టుకున్నారు తప్పితే వీళ్ళేమి అధికారంలో ఉండదు, కూటమి కూలిపోతుంది తప్పితే కూటమి నిలబడదు అనేటట్టు విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారు మరి దీనికి? వాళ్ళంతా వాళ్ళు కావాలని ఏదో రుబాబు చేస్తారు, ఎక్కడా లేదు. కూటమి సభ్యులంతా బీజేపీ కానీ జనసేన కానీ అంతా అన్నదమ్ముల ఐక్యతగా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా 3 పార్టీలు కలిసే వెళ్తున్నాయి. దేనికైనా సరే మన రాజ్యసభ వచ్చింది, రాజ్యసభలో కూడా మా జనసేన తరఫున ఆయనకి ఇచ్చారు, ఎవరో లింగమనేని ప్రసాద్ గారికి. మన టీడీపీ తరఫున ఒక 3 వెళ్ళారు. ఇంకా అంతకంటే ఏం చేస్తారు? ఇప్పుడు దేవాలయాల్లో జనసేన బోర్డు సభ్యులు ఉన్నారు, అలాగే మన వీళ్ళు ఉన్నారు, మన బీజేపీ నాయకులు ఉన్నారు. ఇంకా అంతకంటే వీళ్ళు కావాలని ఏదో పొల్లబెట్టి పొల్లిసిరి వీళ్ళు ఎలాగ ఎడగొట్టాలా, వీళ్ళు కానీ ఇలా 3 కలిసి ఉంటే మనం మరి రాలేము, అది పగటకల్లాలు కలిసి ఉంటే ఇంక రాలేమని వాళ్ళకి కూడా తెలుసు. దానికోసం పవన్ కళ్యాణ్ మీద ఏదో కులాల ప్రస్తావన, ఇలా చంద్రబాబు నాయుడు ఆ కులం అని ఇలాగ ప్రస్తావన చేసి వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఒక్కొక్క దాన్ని మాఫీ చేసి వీళ్ళు మొత్తం కుంభకోణంలో కూరుకుపోయారు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో అందరూ ఒకడు తెర మీద లేని పేర్లేని వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళంతా పేగ ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలో దాన్ని డైవర్స్ చేస్తాను, డైవర్స్ పాలిటిక్స్. ఇప్పుడు మీరు జగన్ గారు సీఎం కారు అది కళ అని అంటున్నారు కదా, ఎందుకు ఆయన సీఎం కాడు? ఒక కారణం చెప్పండి మీరు. 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఫలానా ఒక ఇండస్ట్రీ ఇచ్చాడా? ఒక జనాలకి ఏమైనా మేలు చేశాడా? అంతా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ పెంచి పోషించారు తప్ప ఆయన సీఎం వేస్ట్, ఆయన అనర్హుడు. మరి 2029లో ఎవరిది అధికారం? వైసీపీదా, కూటమిదా? ఒక సామాన్యుడిగా మీ మద్దతు అయితే ఎవరికి ప్రకటిస్తానంటారు ఓపెన్గా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నా ఒక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంది మళ్ళీ కూటమి ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు 2 సీట్లు పెంచారనుకో 250 వస్తా, 260 వస్తా తెలియదు. వీళ్ళు ఒకటే ఆయన పులివెందులు కూడా గెలుస్తాడో తెలియదు. 2029లో కూటమి ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం డిసైడ్ అయిపోయిన మాట ఇది. ఎందుకు కూటమి వస్తుందని చెప్తున్నారు? అసలు ఈ 2 ఏళ్ళలో వీళ్ళు ఏం చేశారు? 2 ఏళ్ళు ఇచ్చిన మాటలు ప్రజలకు ఎంతవరకు నెరవేర్చారంటారు? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు అందరూ భారీ ఎత్తున. ఆ 5 ఏళ్ళు ఆయనలు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడు వచ్చిన కూటమి ఏం చేసింది అనేది మనం విశ్లేషించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కంగానే చేసిన పని ఈ ప్రజావేదిక కోల్చడంతోనే మొదలుపెట్టారు. సరేలే కోల్చడంలో ఏదో దాంట్లో లోపాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా అని చెప్పి లైట్ తీసుకున్నారు. దాని గురించి వదిలేస్తే నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 150 వర్కుల్ని నమ్ముకొని 150 రకాల వర్కుల్ని నమ్ముకొని ఈ ఇసుక మీద ఆధారపడి ఉన్నారు జనాలు. ఆయన ఏం చేశారు, రాగానే ఇసుక ఆపేసి 150 రంగాలకి రోడ్డు మీదకి లాగేశాడు. 5 ఏళ్ల పాలనలో ఆయన చేసినటువంటి ఒక ముందుది రోడ్డు మీదకి లాగేశాడు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి తీసుకుంటే
ఈ ఎట్లా రాగానే నేను ఎలా అయితే రోడ్డు మీద పడేశాడో అలా కాకుండా P4 పథకం తీసుకొచ్చి రోడ్డు మీద పడిన కుటుంబాలను కూడా మళ్ళీ మేము నిలబెడతాము అన్న ఒక భరోసా ఇచ్చి తీసుకెళ్తారు. బ్రహ్మాండంగా వెళ్తుంది. అంటే ఆయన కుటుంబాలను రోడ్డు మీద లాగేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు భరోసా ఇచ్చింది. బట్ ఇక్కడ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఇక్కడ వచ్చేవాడు కూటమి బెటర్. అక్కడ తీసుకుందాం. రెండోది మనం తల్లికి వందనం అని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అమ్మఒడి అని వాళ్ళు తీసుకొచ్చారు. అంటే మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది పిల్లలు ఉంటే కొన్ని వేల మందికి మాత్రం పరిమితం చేశారు అమ్మఒడి. ఎందుకని అంటే ప్రతి పౌరుడు కూడా, రాష్ట్రానికి కాబోయే ప్రతి పౌరుడు కూడా చదువుకొని ప్రయోజకుడు అవ్వాలి కదా, రాష్ట్రానికి ఉపయోగపడాలి కదా. అలా చేయాలి అంటే ముందు ఆయనకి చదువు విద్య ఉండాలి కదా. మరి ఆ కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇంటికి ఒకరికి మాత్రమే పరిమితం చేసి ఉన్నారు. కొన్ని లక్షల మందిలో కొన్ని వేల మందికి మాత్రమే చదువు పరిమితం చేసే ప్రణాళికలు ఎందుకు తీసుకున్నారు? కూటమి ప్రభుత్వం తీసుకుంటే ఎంతమంది పౌరులు, కాబోయేటటువంటి భావితరం వచ్చేటువంటి పౌరులు ఎంతమంది అయితే ఉన్నారు అంతమంది చదువుకొని ప్రయోజకులు అవ్వాలి, రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు సైతం భాగస్వాములు అవ్వాలి అన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏది బెటర్గా ఉంది? కూటమి ప్రభుత్వందే బెటర్గా ఉంది. మూడోది తీసుకుంటే పింఛన్లు తీసుకుంటే గతం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము 3,000 రూపాయలు పెన్షన్ చేస్తాం 2,000 అని చెప్పి సంవత్సరానికి 250 చొప్పున అలాగే పెంచి తర్వాత వచ్చి ఈ వికలాంగులకు కానీ, తర్వాత మంచం మీద ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత డయాసిస్ పేషెంట్ కానీ ఎవరికైనా సరే అదే 3,000. అవి అసలు లేవు. వికలాంగులకి వీళ్ళిద్దరికి మాత్రమే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 4,000 రూపాయలు చేస్తామన్నారు. చెప్పిన మాట ప్రకారంగా జూన్ 4వ తారీఖు గెలిస్తే పార్టీ జూలై నెల 1వ తారీఖు వచ్చేప్పటికి జూన్ నెలది జూలై నెలది కలిపి 4,000 8,000 రూపాయలు అంటే 1,000 పెంచి ఇచ్చిన పరిస్థితి చూసాం. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత వచ్చేసి మంచం మీద పడిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చారు. డయాసిస్ పేషెంట్కి వచ్చేపాటికేమో 10,000 రూపాయలు ఇచ్చారు. ఈ పరిస్థితిలో రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఏది బెటర్గా ఉంది? కూటమి ప్రభుత్వం బెటర్గా ఉందా, ఇది బెటర్గా ఉందా? రెండోది. మూడోది వచ్చేపాటికి రోడ్లు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉన్నప్పుడేమో ఏ రోడ్డు చూసినా సరే ఒక చేపల చెరువును తలపించేది. ఈ బళ్ళు యాక్సెస్లు ఇరిగిపోయి చేసి తలకాయలు పగిలి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ రోడ్లు లేక. ఈ 5 సంవత్సరాల పాలనలో కూడా ఆయన పట్టింది లేదు ఆయనకి రోడ్ల గురించి. దాని గురించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్ల మీద ఉన్నటువంటి చేపల చెరువులు కనుమరుగైనాయి. మొత్తం ఒక ఇంట్లో ఉన్న అద్దం తీసుకొచ్చి ఇక్కడ పరిచారా అనేలాగా తయారైనాయి. అంటే ఈ అభివృద్ధి చూసినా ఏది బెటర్గా ఉంది? కూటమి ప్రభుత్వం బెటర్గా ఉంది రెండిట్లో కంప్లీట్ చేసుకుంటే. తర్వాత వచ్చేపాటికి ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో అన్నా క్యాంటీన్లు ఉండేవి. అన్నా క్యాంటీన్లకి ఏం చేశారంటే ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తూ పెయింట్లు మార్చారు వాటికి. పోనీ వాటి మూలంగా రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా అంటే అది లేదు. దాంట్లో పెట్టే భోజనాన్ని ఆపేశారు. పైపెచ్చు ఆ డబ్బులు తీసుకెళ్ళి దీనికి ఖర్చు పెట్టారు పెయింట్లకి. మళ్ళీ మన న్యాయస్థానాలు చీవోట్లు పెట్టిన తర్వాత అలాగా పార్టీ కలర్లు వేయకూడదు చేయకూడదని మళ్ళీ ప్రజాధనంతో మళ్ళీ రంగులు మార్చి పరిస్థితి. పోనీ మార్చిన తర్వాత దాన్ని అన్నా క్యాంటీన్ల కింద వాడారా? దాన్ని అలాగే వదిలేశారు వాటిని. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడికి పట్టాడు అన్నం పెట్టాలి అన్న ఒక ఉద్దితో అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టారు. అది అంటే ఈరోజు మీరు ఎంత క్లారిటీగా కూటమి ప్రభుత్వానికి వైసీపీకి మధ్య ఉన్న ప్రతి పథకాన్ని కూడా చాలా విశ్లేషణగా చెప్పారు. మరి ఇంత బాగా చెప్పారు కదా, వైసీపీ మరి ఏ నమ్మకంతో 2029లో మళ్ళీ మేము పక్కాగా అధికారంలోకి వస్తామని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ విసురుతుందంటారు? అసలు ఏంటి వాళ్ళ నమ్మకం? ఎందుకు అంత ఓపెన్గా మేము అధికారంలోకి వస్తాం అని చెప్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారులు అనేది ఉంటారండి, ఎవరో ఒకళ్ళని సలహాలు ఇచ్చేవారు. వాళ్ళు ఏంటంటే గురువు గారు ఈ రాష్ట్రంలో మన పార్టీ మనుగడ మానమైపోతుందండి, కనుమరుగైపోతుంది, పార్టీ తుడిసిపడిపోతుంది, రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ ఒకటి ఉండేది అని చెప్పుకునే స్థితికి వెళ్ళిపోతుంది అని ఆయనకి సలహాలు ఇచ్చుంటారు. దాని మూలంగా మేము కనుమరుగైపోతున్నాం, మేము మళ్ళీ ప్రజల్లోకి రావాలి ఏదో రకంగా అని చెప్పి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని వేరే ఏం లేదు. ఇప్పుడు ఆయనకి 5 సంవత్సరాలు పాలన అప్పు చెప్పారండి. ఈ 5 సంవత్సరాల్లో రాజధాని ఎందుకు డిసైడ్ అవ్వలేదు? అతను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 38,000 ఎకరాలు కావాలి రాజధానికి అని చెప్పిన వ్యక్తే కదా. మరి ఆయన ఎందుకని 3 ముక్కలు ఆట ఆడాడు? ఇది 3 ముక్కల ఆటో, లేకపోతే అక్కడో రాజధాని ఎక్కడో రాజధానో, లేకపోతే ఇప్పుడు వచ్చేమో మావిగానో కాదు. ఆయన అసలు ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ గమనించారు, ఈ రాష్ట్రానికి అనేది అసలు ఈ అమరావతిలో కాదు ఎక్కడ కూడా ఒక రాజధాని అనేది రాకూడదు అనేది ఆయన ఎజెండా. ఎందుకు అని అంటే దీనికి కూడా చిన్న క్లారిటీ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఏర్పడింది అంటే రాష్ట్రం డెవలప్ అయ్యిద్ది, ప్రజల వృద్ధి రేటు పెరిగిద్ది, వాళ్ళ ఆదాయం పెరిగిద్ది. వాళ్ళ ఆదాయం పెరిగిద్ది, మన మాట ఎనరో మనం ఇచ్చే 10,000 రూపాయల మీద డిఫెండ్ అయ్యి ఉండాలి అన్న ఒక ఆలోచన అయింది. అందుకనే ఇప్పుడు ఇలా ఫ్రీగా అన్నం దొరుకుతుంది అంటే వీళ్ళు మన మాట ఎనరో అని చెప్పి అన్నా క్యాంటీన్లు ఆపేశాడు. అందులో భాగమే ఇది. ఈ మొత్తం క్లియర్ కట్ కనపడుతుంది. అవన్నీ గమనించారు కాబట్టి వాళ్ళకి 11కి పరిమితం చేశారు ప్రజలు. మరి ఈరోజు వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రధానంగా మాట్లాడుతూ అసలు కూటమి ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చింది, ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, అభివృద్ధి పేరుతో అవినీతి అంతా జరుగుతుంది తప్పితే ఏమీ లేదని అంటున్నారు. అంటే ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. దీనికి మీరేమంటారు మరి?
ఈ 5 ఏళ్ళలో ఏం చేశారండి? రాజధానికి ఒక ఇటుకరాయి పేర్చారా? మనకి ఒక కంపెనీ తీసుకొచ్చారా? ఒక ప్రాజెక్ట్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ మొదలుపెట్టారా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడంలో కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడంలో కానీ, తర్వాత వచ్చి పోలవరాన్ని ఉరుకుల పరుగుల మీద పరిగెట్టించడం కానీ, మన రాజధాని అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానం నిలబెట్టేటటువంటి రాజధానిని ఉరుకుల పరుగుల మీద పరిగెట్టేటటువంటి కానీ, ఇప్పుడు రోడ్లు కానీ, తర్వాత వచ్చేసి ఫ్లైఓవర్లు కానీ మొత్తం ఎప్పుడవుతుందండి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా. అంటే సంక్షేమం, ఇందాక నేను చెప్పినట్టు సంక్షేమం అవుతుంది, ఇక్కడ అభివృద్ధి అవుతుంది. రెండింటిని సమపాలన మీద నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి దానికే పట్టం కట్టాలని ప్రజలు చూస్తారు. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా వైసీపీనే కోరుకుంటున్నారు. అంటే చంద్రబాబు 2 ఏళ్ల ప్రభుత్వం చూసి చేదరించుకుంటున్నారు. చంద్రబాబు వద్దు, జగనే ముద్దు అనే విధంగా నినాదాలు కూడా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులు అవుతున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మరి మీరు ఎవరికి ఆకర్షితులయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నమాట ఒకటేనండి. ఆయన ఒక కమెడియన్గా ఉన్నాడు. మనం కష్టాల్లో కానీ ఏదైనా కొంచెం ఆపదలో ఉన్నప్పుడు నవ్వించడానికి మాత్రం ఆయన పనికొస్తాడని మాత్రమే ఆయన్ని వచ్చి మీడియా ముందుకి ఆయన ఫన్నీ కామెడీస్ ఏదో చేస్తున్నాడు ఈ మధ్య వచ్చి. అంటే రాష్ట్ర అభివృద్ధి నేను ఏం చేస్తాను ఏంటి అని మానేసి టెండర్లు వేసిన వాళ్ళు తరిమి కొడతాను, ఇచ్చేస్తాం, మేము అంతులు చూస్తాము, రపరప పప్ప అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే రాష్ట్ర అభివృద్ధి మీద ఎటువంటి అవగాహన సంగతి పక్కన పెడితే చెయ్యాలి అన్న ఆలోచన లేదు. కొన్ని అవగాహన ఆయన లేకపోయిందండి, నాలెడ్జ్ లేకపోయిందండి, కనీసం చెయ్యాలన్న తపన ఉండాలి కదా. ఆ తపన కూడా ఆయన కనపట్లేదు కదా. ఆయన ఏ కాటికి విధ్వంసాలు సృష్టించాలి అన్న ఒక ఆలోచన తప్ప వేరేదేం కనపట్ల ఆయనలో. దాన్ని ఎలా నమ్ముకుంటారు ఆయన్ని? మరి కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు కలిసి ఉంటుందంటారు, మేమే అధికారంలోకి వస్తామని అంటారు. ఏంటి వీళ్ళు అసలు నిలబడతారంటారా? 15 ఏళ్ల పాటు కలిసి ఉంటారా? కింది స్థాయి కార్యకర్తల్లో సఖ్యత లేదు, అసలు ఎవరికి కూడా మాటలో కలుపుదల లేదని అంటున్నారు. దీనికి మీరేమంటారు? మరి ఇప్పుడు ఇవన్నీ ఉట్టి మాటలండి. అందరూ ఒక సఖ్యతగా ఉంటారు. ఇంకో మాట చెప్పాలంటే మేము గమనించిన దాంట్లో వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చాలామంది ఈ కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయిపోతే బాగుంటుందని ఇప్పుడు చూస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున ఈ వైసీపీ నాయకులందరూ దాంట్లోకి వస్తున్నారు. ఏంటన్నా ఇట్లా రావడం గల కారణం ఏంటి అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మేము అడిగితే, ఇప్పుడు ఎవరన్నా అభివృద్ధి చేసేవాడు, సంక్షేమం సక్రమంగా ఇచ్చేవాడు, చేసేవాడు కావాలి. కానీ మాకేమో అక్కడ నుంచి ఫోన్లు వస్తాయి, మీరు ఇది మాట్లాడండి అది మాట్లాడండి అని. ఇక్కడ జనాలు చూస్తేనేమో తంతారు మేము అలా మాట్లాడితే. ఎందుకంటే చక్కగా అభివృద్ధి జరుగుతుంది. ఈ తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. మొత్తం సంక్షేమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఈ టైంలో వాళ్ళు చెప్పినట్టు చెప్తే మాకు తంతారు. ఆ బాధను తవడపడతాడు. ఇక్కడ ఎవరైతే నుంచి పాలన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే పోయిద్దని మేము మాట్లాడగల కారణాలు అయ్యి అని చెప్పి స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. మరి ఫైనల్గా మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారంటున్నారు 29లో. మీరైతే ఏమంటారు? ఒకవేళ ఆయన రారు అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి ఎందుకు రారు? కారణం చెప్పండి నాకు. ఇప్పుడు ఆయన రారు అంటానికి చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా కొంతమందిని నిలబెట్టాడు. మొత్తం 175 మందిని నిలబెట్టిన దాంట్లో 11 మంది గెలిచారు శాసనసభ్యులుగా. ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి అందులో ఏ ఒక్కరైనా సరే మన అసెంబ్లీకి వచ్చి మాట్లాడారా అంటే పోనీ వాళ్ళ సంగతి వదిలేయండి. జగన్మోహన్ రెడ్డి గారైనా సరే నా పులివెందుల నేను గెలిచినటువంటి పులివెందుల్లో నా ప్రజలకి ఈ కావాలి, ఇట్లాగుంది, వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని అసెంబ్లీలో ఏ రోజైనా మాట్లాడారా? అంటే తన సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోవడం చేతకానటువంటి ఒక అసమర్థుడు ఈ రాష్ట్రాన్ని వచ్చి ఉద్ధరించేస్తాడు అంటే ఎవరు నమ్ముతాడు? ఎవడు ముందుకు వస్తాడు? అందుకని మేము పక్కాగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి రాడు. ఫైనల్గా మీరేమంటారు? 2029 అధికారం అవ్వాలి, వైసీపీదా కూటమిదా? మీ మద్దతు అయితే ఓపెన్గా ఎవరికి ఇస్తానంటారు ఒక మాటలో? అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అభివృద్ధి చేస్తున్నటువంటి కూటమి ఏదైతే ఉందో దానికే పట్టం కడతారు. నేనే కాదండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికే పట్టం కడతారు. ప్రజలందరూ గత ప్రభుత్వం మీద నిరుత్సాహం వచ్చి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో అలాగే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఆ ఆచరణలోనే మాట ఇచ్చిన ప్రకారం డెవలప్ చేసుకుంటూ సంక్షేమ పథకాలు వైపించుకుంటూ రాష్ట్రాన్ని ఒక దేశంలోనే ఒక గొప్ప స్థానంలో ఉండే విధంగా ఈ అమరావతి డెవలప్మెంట్ కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ అలాంటివన్నీ చేస్తుందని నేను తెలియజేస్తున్నాను. అంటే ఖచ్చితంగా కూటమి వస్తుంది అంటారు మీరైతే? ఖచ్చితంగా 2029 కూడా కూటమే అండి. ఎందుకు అంత పక్కాగా చెప్తున్నారు? దాని మీద ఎందుకు మీకు ఆ నమ్మకం వచ్చిందంటారు కూటమి ప్రభుత్వం మీదే? గత ప్రభుత్వం రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇచ్చేయడంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనక తోసేసింది. అలాగే మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉన్న ప్రతిదీ ఏదైతే ఉందో మనం అభివృద్ధి పరంగా అయితే రాష్ట్రం అట్టడికి వెళ్ళిపోయిందని కూడా ప్రజలందరికీ తెలుసు. సో అది దృష్టిలో పెట్టుకొని అలాగే సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు ప్రజలకి ఏదైతే ఉందో అభివృద్ధిని పాతాలను తొక్కేసేసి ఉచితాలకి దాన్ని ఏమంటారు సోమరిపోటుతనానికి ప్రజలను అలవాటు చేసిన ప్రభుత్వం ఏదన్నా అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఆ ప్రభుత్వం
నచ్చక ప్రజలు దానిపై విసుగు చెంది కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి కూటమి ప్రభుత్వానికి ఏదైతే అవకాశం ఇచ్చారో కూటమి ప్రభుత్వం కూడా అది చేసుకుంటూ వస్తుందని మేము తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు ఈ చెప్పిన మాట చేస్తుందని అంటున్నారు. అసలు సంక్షేమాలు ఏం చేసింది, అభివృద్ధి ఏం చేసింది, ముఖ్యంగా ఉద్యోగాలు పెట్టుబడుల విషయంలో అసలు ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మీకు తెలిసినవి మీరు చేస్తుంది అంటున్నారు కదా, చెప్పండి కొన్ని. సార్, గతంలో పెన్షన్ విడతల వారీగా ఇచ్చారండి. ఆయన పెంచుతా అన్న 1000 రూపాయల పెన్షన్ ఏం చేశారు, 4 సంవత్సరాలు 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఇచ్చాడు. ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలో వస్తుందో అన్నప్పుడు వచ్చింది అన్నమాట వాళ్ళైతే ఎప్పుడు అనౌన్స్ చేశారో, అధికారంలో రాకముందు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దానికి ముందు 2 నెలల పెన్షన్ కూడా కలిపి, అంటే 2 నెలల పెన్షన్ అంటే 1000 రూపాయలు కూడా కలిపి రాగానే ఏదైతే ఫస్ట్ హామీ ఏదైతే ఉందో పెన్షన్లు ఇస్తాను 4000 చొప్పున ఖచ్చితంగా ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా, మాట మీద నిలబడిన ప్రభుత్వం ఏదన్నా కూటమి ప్రభుత్వం. ఇక అలాగే డిఎస్సి ఒకటి ఇచ్చింది. డిఎస్సి ఓపెన్ చేశారు. గత ప్రభుత్వం డిఎస్సి అన్నది అసలు నోటిఫికేషన్ వదిలేరా అని నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సి నోటిఫికేషన్ వదిలిందో లేదో గతంలో చూసాము. మళ్ళీ దాని మీద వదిలింది కాక ఈ వైసీపీ వాళ్ళు కాంట్రవర్సీ కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళ అభివృద్ధి పరంగా నడిపించకపోయినా, యువతకు అవకాశాలు కల్పించకపోయినా ఈ ప్రభుత్వం కల్పించేపడే దాని మీద కాంట్రవర్సీ చేస్తున్నారు. మరి ముఖ్యంగా అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేద్దాం, ఖచ్చితంగా 29లోపు దానికి ఒక రూపురేఖలు తీసుకొస్తామని అంటున్నారు. అసలు అమరావతి పోలవరం స్థితిగతులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? అసలు అభివృద్ధి ఏం జరుగుతుందా లేదా? వైసీపీ మాత్రం అమరావతిలో ఏమీ జరగడం లేదు, అంతా శూన్యం అని మాట్లాడుతున్నారు కదా. మరి ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దండి. మీరు నిజంగా మీకు ఏమైనా ఖాళీ టైం ఉంటే, మీరు మాట్లాడే మాటలు నిజాలైతే మీ చేతిలో ఫోన్ ఉంటుంది, వెళ్ళండి. అభివృద్ధి నడుస్తుందా లేదని అమరావతి వెళ్ళి వీడియో తీసి పెట్టండి, సోషల్ మీడియాలోనో ప్రెస్ మీట్లో పెట్టి చూపించండి. అభివృద్ధి జరుగుతుందో లేదో అన్నది మీకే తెలుస్తుంది. నిందలు వేయడం చాలా ఈజీ అండి. అయితే ఏంటంటే అభివృద్ధి అన్నది చెప్పాం గతంలో కూడా, ఒక ఇల్లు కట్టడానికి 1 సంవత్సరం, సంవత్సరన్నర పడుతుంది సుమారు. అలాంటిది ఒక రాష్ట్రానికి ఇదేమంటారు రాజధాని అన్నది అభివృద్ధి చెందాలంటే అసలు ఫస్ట్ మెట్టు నుంచి రావాలండి. ఇక్కడ రాజధాని లేదు. అలాంటి రాజధానిని కన్ఫర్మ్ చేశారు 2 పార్లమెంటు వీటిల్లో దేని చేసి దాన్ని కన్ఫర్మ్ చేయించి రాజధాని ఫైనల్ చేసిన ప్రభుత్వం ఇది. గతంలో రాజధాని లేకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం. ఎందుకనంటే అది 3 రాజధానులు అసలు రాజధాని లేకుండానే చేసింది. ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే ఉందో 2 సభల్లో అది నామినేట్ చేసి మనకి రాజధాని తీసుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానిగా చేసింది. దాంతోపాటు అమరావతి పనులు జరుగుతాయి. ఒకసారి మీరు వెళ్ళి చూడాలి, అక్కడ సెక్రటరియట్ ఏరియా కానీ ఏముందని ఒకసారి చూడండి. గతంలో ఆయన ఏదైతే స్టార్ట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు, అది ఈరోజు కంటిన్యూ నడుస్తుందో లేదో మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మాటలే ఉంది, నేనైనా మాట్లాడతాను. మరి ఇక్కడ వైసీపీ కూడా మేము అధికారంలోకి వస్తాము, 2029 పక్కా మాదే, ఈసారి మేమంటే ఏంటో చూపిస్తాం, లెక్కలు తెలుస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు కదా. మరి మీరేమంటారు దీనికి? మరి 29లో ఒకవేళ వైసీపీ వస్తే ఖచ్చితంగా వస్తుందని వాళ్ళ భ్రమలో ఉన్నారండి. వస్తుందా అని మాకు డౌట్. ఎందుకంటే గత ప్రభుత్వం మీద, అంటే మీ ప్రభుత్వం మీదే ప్రజలు విసిగి చెంది మీకు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ మీరు వస్తే మళ్ళీ రాక్షస పాలన అని వాళ్ళకి తెలుసు. అలాగే ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో హత్య రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే చేయట్లా. మానవత్వం మీద కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మానవత్వం పసిపిల్లోడి మీద ఏదో ఆయన అభిమానం చేస్తే అలాంటి విషయాలను కూడా కాంట్రవర్సీ చేసి పేర్నాని గారు లాంటి మాజీ ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడుతుంటే ప్రజలు చూస్తూ ఉంటారా? ఎలాంటి వివాదాల్లోకి తీసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ని? ఒక తప్పు దావలోకి మీరు ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకెళ్తున్నారని మేము తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేస్తుంది కదా వైసీపీ. అసలు అధికారం ఏమి వచ్చిన కాడి నుంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, చేసింది ఏమీ లేదు, చెప్పిన మాటలన్నీ కూడా తొంగలో తొక్కారు. వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందనంటే, ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. అసలు ఏమీ నెరవేర్చలేదు, ఏమీ చేయడం లేదు అన్నారు కదా. గత ప్రభుత్వంలో రోడ్ల మీదకి జనాలు వచ్చారని తెలుసు. ఎంప్లాయీలతో సహా రోడ్డు మీద ఎక్కేశారు. బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం నిండిపోయింది, చరిత్రలోనే నిండిపోయింది అనమాట ప్రభుత్వం వచ్చిన వెంటనే. మీరు నిజంగా మీరు చేసే విమర్శ కనుక నిజమైతే ఈరోజు ప్రజలంతా రోడ్డు మీదకి రావాలని తెలియజేస్తున్నాం. ఏదైతే అమలు అన్నారు, పెన్షన్ కానీ, అమ్మ ఒడి కానీ, తర్వాత రైతులకి భరోసా కానీ, తర్వాత ఈ ఉచిత బస్సు అని కూడా చెప్తే, ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతుండే వాళ్ళకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేసే విధానం కానీ ఇవన్నీ మీ పరిగణలో కనపడలేదా అన్న. మీరేంటంటే షో వర్క్ చేశారు, వీళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు. మీరు పబ్లిసిటీ చేశారు, వీళ్ళు పబ్లిసిటీ చేయకుండా వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆచరణ ప్రకారం నడిపించుకుంటూ వెళ్తున్నారని మేము తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమాలు ఇవన్నీ కూడా చేసామని చెప్తున్నారు. పైగా కూటమి ఇంకొక 3 టర్ములు అంటే 15 ఏళ్ళ పాటు కలిసే ఉంటుంది అంటున్నారు. ఇంకా బాగా అభివృద్ధి చేస్తామంటున్నారు. కానీ కింది స్థాయి కార్యకర్తల్లో సఖ్యత లేదు, పైన బాగానే ఉంది, కింద బాగాలేదు. అసలు కూటమి కలిసి ఉంటుందనే నమ్మకం అయితే లేదు
లేదు అనే విధంగా చాలా మంది కూడా విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? కింద కూటమిలో ఎలా ఉందంటారు? జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య సఖ్యత అనేది ఎలా ఉందంటారు? సార్, ఒకరికి మంచి జరగాలంటే ఒకరికి సాక్రిఫైస్ చేయాల్సిందే. ప్రజలకు మంచి చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఏదన్నా వివాదాల్లో ఏదైనా కింద స్థాయిలో జరగట్లేదంటే అందరికీ ఎవరు న్యాయం చేయలేరండి. ఇంట్లో ఉన్న బిడ్డలందరికీ ఎవరు న్యాయం చేయలేరు. అలాగే ఏంటంటే అక్కడున్న పరిస్థితుల వల్ల రాష్ట్రం మీద అభివృద్ధి చేశారు. పార్టీలో ఉన్న కేడర్ని వైపు దృష్టి పెడితే ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలు కదా వీళ్ళని గెలిపించి చేసింది. పార్టీ మీద అభిమానం ఉంటుంది. పార్టీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలకు కూడా న్యాయం చేస్తుంది. దీన్ని మీరు రాజకీయం చేయాలన్న అవసరమే లేదు. ఇక్కడ కార్యకర్త కూడా ప్రజల కోసమే పనిచేసేవాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగిందే కార్యకర్త నాయకుడి తరపున. కాబట్టి ఏంటంటే అవి మీరు పరిగణలోకి తీసుకోకూడదు. నాయకుడికి కార్యకర్తకు ఉన్న రిలేషన్ ఆయన నడుచుకుంటుంది. అది టైం వచ్చినప్పుడు ఆయన చేసుకుంటాడు. కానీ ప్రజలకి నడుస్తుందా లేదా అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలకి అభివృద్ధి పరంగా కానీ లేకపోతే సంక్షేమ పథకాలు లేదా వస్తున్నాయా లేదా అన్నది మీరు చూసుకోండి. ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం చేసుకుంటూ పోతుందని మేము ప్రజల తరపున తెలియజేస్తున్నాం. ఫైనల్గా మీరేమంటారు? 2029లో ఎవరిది అధికారం? వైసీపీదా, కూటమిదా? మీ మద్దతు అయితే ఓపెన్గా ఎవరికి ఇస్తానంటారు? ఖచ్చితంగా కూటమిదే ఉంటుందండి. ఎందుకనంటే మీకు చెప్తున్నాను, ఈరోజు అభివృద్ధి మొదలైందండి. ఇది కనుక ప్రజలు మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఒక 100 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రజల ఆలోచనతోనే సార్ ఈరోజు ప్రజలు ఒకవేళ పథకాలు రావట్లేదని బాధపడ్డా అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఓపిక పడతారు. కాబట్టి ఫ్యూచర్ వాళ్ళ పిల్లల జనరేషన్ కోసమైనా ఈరోజు వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. ఇప్పుడు మేము ఎలా కార్యకర్త సాక్రిఫైస్ చేస్తున్నారని ఇప్పుడు ప్రజల్లో నలుగుతుందో అలాగే పేరెంట్స్ సాక్రిఫైస్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ బాగుంది. నెక్స్ట్ జనరేషన్ బాగుందంటే ఫ్యూచర్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు వస్తారు, కూటమే వస్తుందంటారు? మీకు ఏంటి నమ్మకం? అసలు ప్రభుత్వం ఏం చేసిందంటారు? ఏం చేయలేదు. వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తున్నారు. రావడమే అన్నా క్యాంటీన్లు, తర్వాత తల్లికి వందనం, రైతు భరోసా, పెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్ ఏంటంటే జూన్ నెలలో చెప్పారు. జూను, జూలై, ఆగస్టు 3 నెలలకి కలిపి 3000, మళ్ళీ ఆగస్టులో ఇచ్చిన 4000తో కలిపి 7000 రూపాయలు పెన్షన్లో ఇచ్చిన చరిత్రలో నిలిచిపోయింది చంద్రబాబు నాయుడు గారే. అంత పెన్షన్ పెంచింది. అసలు ఫస్ట్ నుంచి కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు 30 రూపాయలు 15 రూపాయల నుంచి స్టార్ట్ చేశారంట పెన్షన్. 15 రూపాయలు, 30 రూపాయలు, తర్వాత 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు, 200, 400 నుంచి ఒకేసారి 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. 1000 నుంచి 2000 చేసింది కూడా ఆయనే. ఆ 2000 నుంచి 3000కి చేయటానికి ఈ సైకోగాడికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు తల ప్రాణం తోక్కొచ్చింది దానికి ముక్కలేకే. ఈయన వచ్చారు, 3000 కాదమ్మా నేను 4000 ఇస్తానని జూన్లో మాట ఇచ్చారు. జూన్ నుంచి ఆగస్టులో ఇచ్చే పెన్షన్కి 3000 కలిపి 7000 ఇచ్చిన మహారాజు అనమాట చంద్రబాబు నాయుడు గారు. మరి అభివృద్ధి ఎలా ఉందంటారు? పోలవరం కానీ, ముఖ్యంగా అమరావతి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు కానీ, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కానీ, వీటి విషయాల్లో అసలు అభివృద్ధి ఏం జరిగింది ఈ 2 ఏళ్లలో? మీరేమంటారు? ఈ 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారు. అమరావతి ఒక్క ఇటుక కూడా ఇటు నుంచి అటు పెట్టలేకపోయాడు ఆయన. మొత్తం పెద్ద పెద్ద తుప్పలు విరిగిపోయినాయి బిల్డింగుల మీద. మొత్తం అవన్నీ క్లీన్ చేయించి మళ్ళీ పెయింటింగ్లు వేయించేసి రెడీ చేశారు. అమరావతి సచివాలయం ఎంత బాగా చేశారు. అసలు అసెంబ్లీ ఎంత బాగుంది. అసలు అమరావతి వెళ్తుంటే అక్కడ స్టార్ట్ అయిన దగ్గర రైతులు పొలాలు రైతులు ఉండే ఈ ఊరు నుంచి దాటగానే మొత్తం అమరావతి చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేము. ఎట్లా కళ్ళు చెదిరిపోయేలాగా అట్లా ఎడ్ల బండి మీద రైతులు ధాన్యం బండి మీద వేసుకుని వచ్చేటప్పుడు భార్య పిల్లల్ని పైన కూర్చోబెట్టుకుని అట్లాంటి బొమ్మలు పెట్టి ఎంత ప్రోత్సహిస్తున్నారు రైతుల్ని. రైతు భరోసా వేసారా? ఎకరానికి 20,000, 3 ట్రిప్పులు వేస్తున్నాడు. 7,000, 6,000. అంతకుముందు ఎప్పుడు రాలేదు కదా. మొన్న వరదలు వచ్చినాయి, రైతులను ఆదుకున్నారు. ఇప్పుడు మొన్న ధాన్యానికి రేటు రాలేదంటే ఆయనే మాట్లాడారు. మిరపకాయ రైతులకు ఆయనే సపోర్ట్ చేశారు. పత్తి రైతులకు సపోర్ట్ చేశారు. ఇంకేం కావాలి చెప్పండి? ఇక్కడ వైసీపీ మేము కూడా అధికారంలోకి వస్తాం 2029 పక్కా మాదే అని చెప్తున్నారు. వచ్చిన తర్వాత అధికారుల్ని, నాయకుల్ని ఇప్పుడు మాకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు లెక్కలు తెలుస్తామని చెప్పి చాలా బలంగా విమర్శిస్తున్నారు కదా. ఏంటి ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటంటారు? మరి వస్తే అనేది అసలు లేదు, రాదు, రానివ్వం. ఎందుకంటే ఆయన వచ్చిన 5 సంవత్సరాల్లో మేము ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో అది మా వరకు మాకు తెలుసు. కాబట్టే కదా ఈయనంత మహానుభావుడు, దేవుడు,
దిగొచ్చిన దేవుడు మాకు అన్ని వరాలు ఇచ్చేసి మా జీవితాలు బాగు చేసేసి మా పిల్లల భవిష్యత్తుకు మంచి దారేసాడనే కదా పీకి 11 సీట్ల పక్కన కూర్చోబెట్టాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మెయిన్గా మాట్లాడుతూ మేమే సుపరిపాలన చేసాం, సంక్షేమం చేసాం, మేము చేసిన పరిపాలన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు చేయలేదు, 199% ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మాది అని అంటున్నారు కదా. మరి అది ఎంతవరకు వాస్తవం? మీరేమో అది చేయలేదని అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల్లోనే ఈయన మొత్తం రాష్ట్రాన్ని బాగు చేసేస్తే మరి అంతకుముందున్న సీఎంలు అందరూ ఏం చేశారంట? ఈయన అంత గొప్ప మనిషి అయితే ఈయన ఎందుకు పక్కన పెట్టాం? ఆ సైకో గాడికి పిచ్చనా కొడుకాడు, ఆడికి అసలు ఏమీ తెలియదు. ఒక సీఎం మాట్లాడాల్సిన మాటగా విధానంతో మాట్లాడతాడా ఏ రోజైనా? అంతకుముందు ఎవరు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తర్వాత కిరణ్ కుమార్ గారిని, ఇంకో ఆయన పెద్ద ఆయన పేరు గుర్తులేదు, రోసయ్య గారు, వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు కూడా పరిపాలనలో చిన్నది లోపం కూడా ఎక్కడ జరగల, ఏమీ తెలియని వాళ్ళు. అవునా? ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి చేతనకల్ అట్లా తిరిగిన వాళ్ళే చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన కొడుకు, ఆయన తెలివితేటలు, ఆయన ధైర్యం దమ్ము ఉన్నవాడేగా. ఉన్నవాడు ఏమన్నా చేశాడా? అదేమన్నంటే నేను వచ్చిన తర్వాత చేస్తానంటే ఏందయ్యా నువ్వు వచ్చినాక పీకేది? మొన్న 5 సంవత్సరాలు పీకలేదు, ఇప్పుడు ఏం పీకుతావు? అయినా వచ్చిన తర్వాత నేను అది చేసేస్తా, రప్ప కత్తులతో నరుకుతాం, గొడ్డలతో పొడుస్తాం ఇట్లాంటివి అని అంటే ఎవరన్నా నీకు ఓటేస్తారా? నీ మొహానికి అసలు సిగ్గు శరం లాంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి నీకు? నేను వచ్చానంటే మీ పిల్లలకి ఇది చేస్తానమ్మా, మీకు ఇది చేస్తానమ్మా, రాష్ట్రానికి ఇది తీసుకొస్తా, ఈ పైన ఇదేంటి ఇతర దేశాల నుంచి మీకు బిజినెస్లు తీసుకొస్తాను, మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, వాళ్ళకి జాబ్ మేళ వదులుతాను, అట్లాంటివి చెప్పడం మానేసి నేను నరుకుతాను, పొడుతాను, చింపుతాను అదంటే ఎవడేస్తాడు ఓట్లు? నీ పక్కనున్న చెంచా గోళ్ళగోడాలే నీకు ఓట్లు వేయరు. ఇక్కడ ముఖ్యంగా వైసీపీ తరపు నుంచి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వమే శూన్యం అన్నారు, 2 ఏళ్ళలో సాధించింది ఏమీ లేదు, ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజలు మోసం చేసిన ప్రభుత్వం, వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి దీనికి మీరేమంటారు? అసలు ప్రభుత్వం ఈ 2 ఏళ్ళలో ఏమి చేయలేదు, అసలు ఎటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది గోరంతే, చేసింది కొండంతా. అది అనుభవించే మాకు తెలుసు. తల్లికి వందనం అన్నాడు, అన్నా క్యాంటీన్లు అన్నాడు, రైతు భరోసా అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు. ఆ తర్వాత ఒకేసారి ఇన్ని గుర్తురావు, చేసింది చాలా చేసుకున్నాడు. గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 అన్నాడు, మహిళలకి జిల్లా వారీగా అన్నాడు ఫస్ట్. ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరగచ్చు ఆధార్ కార్డు పట్టుకుంటే. అవునా? ఇది అందరికీ తెలిసిందే కదా, ఇంకేం కావాలి? ఇప్పుడు నిన్న మళ్ళీ జాబ్ మేళ పెట్టారా? కేసినేని నాని గారు, కేసినేని చిన్ని గారు జాబ్ మేళ పెట్టారు. ఇప్పటికి ఎన్నిసార్లు, ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు, 5 నుంచి 10 సార్లు జాబ్ మేళ పెట్టుంటారు. వెళ్ళినప్పుడల్లా కనీసం 100 మందికి జాబులు వస్తున్నాయిగా. జాబులు రానిది ఎవరికి? చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. ఏలుముద్రగాడు రాదు కానీ ఉన్న వాళ్ళకి వస్తున్నారుగా, వాళ్ళు చదువుకు తగ్గట్టుగా జాబ్ ఇస్తున్నారుగా. ఇంకా ఎక్కడ? మరి మేము ఉద్యోగాలు ఇచ్చాము, మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. మరి దాని గురించి మీరేం చెప్తారు? అసలు ఈ ప్రభుత్వం డిఎస్సీలో దాగా డిఎస్సీ అని అంటున్నారు, ఉద్యోగాలు అయితే అసలు ఇవ్వలేని లేదు అంటున్నారు. మరి మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ చెప్తుంది కదా, ఏది నిజం అంటారు? మరి లక్షల ఉద్యోగం ఇచ్చాము అని చెప్పుకునేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నాకు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం ఇచ్చాడు, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను ఒక్కడిని వచ్చి చెప్పమని బయట. ఇప్పుడున్న వాళ్ళు వచ్చి చెప్తారు, ఎంతమందికి జాబులు వచ్చినాయో అంతమంది చెప్తారు. పెట్టండి ప్రెస్ మీట్, మేము వస్తాం. అంతకుముందు నీకు జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చాడు వాళ్ళు రమ్మానండి. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారేంటి, లోకేష్ గారేంటి, పవన్ కళ్యాణ్ గారేంటి. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే చరిత్రలో లేని సృష్టించేస్తున్నాడు. అటు తూర్పుగోదావరి జిల్లా మొత్తం కొండ ప్రాంతాల్లో కూడా రోడ్లు, వాళ్ళకి డ్రైనేజీలు, పిల్లలకి స్కూల్స్, ఏంటి ఉయ్యాలలు కట్టుకొని ప్రెగ్నెన్సీ వాళ్ళని తీసుకెళ్తుంటే వాళ్ళకి హాస్పిటల్ లేదని చెప్పేసి వాళ్ళకి హాస్పిటల్ కట్టించాడు, వాటర్ ట్యాంకులు కట్టించాడు, పైపు లైన్లు వేపించాడు, ఊరికి చెప్పులు ఇచ్చాడు, ఊరికి దుప్పట్లు ఇచ్చాడు. ఈయన కనపడతలేదా? ఇంటింటికి ఫ్యాను 3 లైట్లు లెక్కనిచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అసలు భూమి పుట్టిన కాడి నుంచి కరెంటు అంటే ఏంటో తెలియని వాళ్ళకి కరెంట్ ఇచ్చాడు, సోలార్ పెట్టించి. మరి ఇన్ని చేసినా కానీ ఎందుకు ప్రభుత్వం మీద ఈ వ్యతిరేకత మాటలు, ఈ వ్యతిరేక ప్రచారాలు, ముఖ్యంగా వైసీపీ ఎందుకు ఇన్ని విమర్శలు చేస్తుందంటారు? మరి అమ్మ పెట్టదు అడుగు తినానేవదా అనేది ఒక శాస్త్రం పూర్వకాలం పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు? ఇలాంటి యదవల గురించి. ఈయన ఎలాగా చేయలేకపోతున్నాడు, చేసిన వాళ్ళు ఒప్పుకోలేడు. ఈగో
ఈయనకి. ఫైనల్గా మీరేమంటారు మరి 2029లో ఎవరు అధికారం, వైసీపీయా కూటమి ప్రభుత్వం? ఓపెన్గా ఒక సామాన్యురాలుగా మీ మద్దతు అయితే ఎవరికి ప్రకటిస్తానంటారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కుతారు. ఆయన ఎక్కించుకునే బాధ్యత మాది. ఈ జగన్మోహన్ రెడ్డిని తొక్కి పారేస్తాం, పాతాళంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ 29 లాస్ట్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైసీపీ అనే మాట బయటికి వినపడకుండా చేస్తాం. ఎవరు అధికారంలోకి వస్తారని అడగండి అంతవరకే, కానీ మళ్ళీ వైసీపీ అంటారండి అది అసలు సోదిలో ఉందా, అసలు లెక్కలో ఉందా? మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది. ఎందుకు అంత పక్కాగా కూటమే వస్తుందని చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసే అరాచకాలు ఇప్పుడు కూడా చేస్తాడు. ఇంకెలా ఆయన అధికారంలో తెస్తారు ప్రజలు? కూటమి ప్రభుత్వం అభివృద్ధి కంపెనీలు తీసుకురావడంలో దూసుకుపోతుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు? ఏదో తప్పు అయిపోయింది, ఈసారి నేను వస్తే పరిపాలన జాగ్రత్తగా చేస్తాను, పరిపాలిస్తానన్న మాట చెప్పట్లేదు. వస్తే రఫా అంటున్నాడు. ప్రజలు అది కోరుకోవట్లేదు. ఆయన గెలిపించి నరికించుకుంటారండి ప్రజలు. అమ్మో నీ రప్ప వద్దునన్నా, వద్దనే కదా పంపించాం, మళ్ళీ నీ రప్ప ఏంటన్నా అన్నారు ప్రజలు. మరి కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి అభివృద్ధి చూసాం కదా. గతంలో రోడ్లు వేయమని మొత్తుకునేవాళ్ళు, రోడ్డు వేయండి అని వేయలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లు ఎలా ఉన్నాయి చూసారు. అది రోడ్డు మీద వెళ్తున్నాం లేదా మన ఇళ్లలో ఉన్నామా అనే పద్ధతిలో రోడ్లు ఉన్నాయి. అలాగే కొండ ప్రాంతంలో రోడ్లు కానీ, మరి సూపర్ 6 పథకాలు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ ఇవ్వకపోగా అడిగితే కేసులు పెట్టేవాడు. ఇప్పుడు అలా కాకుండా చెప్పినవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. ఇప్పుడు ఉచిత బస్సు ఉంది మహిళలకి, బ్రహ్మాండంగా ఉంది. అది కూడా జిల్లా వరకే పెట్టారు. ఇప్పుడు సూపర్ 6లో హామీ జిల్లా వరకే, కానీ తర్వాత అధికారంలోకి వచ్చింది రాష్ట్రం మొత్తం చేశాడు దాన్ని. అంటే చెప్పిన దానికంటే పెంచాడు. అలాగే తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. అయిన తర్వాత ఎవరిని అమ్మమ్మ కూడా చెప్పాడని అడగలేదు, ఇచ్చారు తల్లికి వందనం కూడా అందరికీ. మరి అలాగే రైతులకి మెగా డిఎస్సి, మరి మెగా డిఎస్సి ఆ రోజు ఆయన జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్ విడుదల చేశారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. మొన్ననే చెప్పాడు ఆయన, ఎవరో వాలంటీర్ అంటే ఎంతో ఆనందంగా చెప్తున్నాడు. నన్ను 5,000 రూపాయలకి కూలి పని చేయించుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను టీచర్గా సెలెక్ట్ అయ్యి ఈరోజు 10 మందికి చదువు చెప్తూ నేను నా కుటుంబాన్ని ఎంతో ఆనందంగా నేను బతికించుకుంటున్నాను. ఈరోజు నాకు మెగా డిఎస్సిలో టీచర్ పోస్ట్ వచ్చిందని మొన్న ఆయన పోస్ట్ చేశాడు. గత 5 ఏళ్ళలో ఆయన వాలంటీర్ జాబ్ చేశాడంట, డిగ్రీ అంటే మన బీఎస్సీ చేసి 5,000 రూపాయలకు వాలంటీర్గా చేశాడు. ఆ వాలంటీరే ఈరోజు నేను స్టేట్మెంట్ ఇచ్చాను, నేను ఈరోజు మెగా డిఎస్లో సెలెక్ట్ అయ్యానని. ఇంకా అంతకంటే ఏం కావాలి కూటమి ప్రభుత్వం రావడానికి? మరి వైసీపీ మేము పక్కాగా వస్తాము, 29 మాదే, మేము వచ్చిన తర్వాత లెక్కలు తేలుతామని చెప్పి చాలా బహిరంగ సమావేశాల్లో ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా, దానికి మీరేమంటారు? మరి ఇప్పుడు బహిరంగంగా ఇచ్చేది ఉందని ముఖ్యమంత్రిగానే చెప్పాడుగా. వైనాట్ 175 అని ఏమైంది? ఆయన అన్నంత మాత్రం అయిపోద్ది ఏంటి? వైనాట్ 175 అన్నాడు. కుప్పం మేమే గెలుస్తాం అన్నాడు, మంగళగిరి మేమే గెలుస్తాం అన్నాడు, పిఠాపురం మేమే గెలుస్తాం అన్నాడు. ఏంటంటే క్యాడర్ ఉన్న కొద్దిమంది కార్యకర్తలు కూడా వెళ్ళిపోకుండా వాళ్ళకి కొద్దిగా భరోసా ఇవ్వడం కోసం ఆ జగన్మోహన్ రెడ్డి మాటలు. వైనాట్ 175 అంటేనే 11 వచ్చినాయి. ఈరోజు రఫ్ అంటే ఎన్ని వస్తాయి? ఆ 11లో ఒకటే మిగిలింది, ఒకటే వస్తుంది. అది కూడా పులివెందుల్లో వస్తుంది ఆయనకి, అంతే. మరి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఫెయిల్ అయ్యింది, ఏం లేదు, గవర్నమెంట్ మొత్తం శూన్యం, ప్రజలను వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు కానీ వైసీపీ సానుభూతి పరులు అందరూ కూడా విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? మరి అంటే వెన్నుపోటు అంటే జగన్మోహన్ రెడ్డి పేదవాడు తిని అన్నా క్యాంటీన్ తీసేస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ తెరిచింది కదండి. అది మరి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు అది. మరి ఆ రోజు ఆయన రోడ్లు వేయకుండా ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం రోడ్లు వేస్తుంది కదండి, అది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డికి. ఆయన అమ్మఒడని ఒకరికే ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తుంది కదండి, అది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డికి. ఏంటంటే ఆయన చెయ్యిని చేస్తే దానికి వెన్నుపోటు. మరి బాబాయిని చంపేశాం కదండి, అది వెన్నుపోటు. ఆయన దృష్టిలో అవన్నీ వెన్నుపోట్లు అనమాట. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు కలిసే ఉంటుంది అంటున్నారు. కింద క్యాడర్లో అసలు సఖ్యత ఎలా ఉంది? అసలు వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది? ఇప్పటికే చాలా వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో చాలా వరకు జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి, పదవుల మధ్య సఖ్యత లేదనే మాటలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరి వీళ్ళు కలిసి ఉంటారని నమ్మకం ఏంటి? 15 ఏళ్ళు కూటమి కలిసే ఉంటుందని చెప్పి పై స్థాయి నాయకులు చెప్తున్నారు, కానీ కింది స్థాయి నాయకుల్లో సఖ్యత ఎక్కడ ఉంది? కింది స్థాయి నాయకుల సఖ్యత అంటే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చక్కగా క్లారిటీగా ఉన్నారు. కింది స్థాయి అంటే చిన్నవి వస్తాయి. అందులో కొద్దిగా ఈ గ్రూపుల్లో ఏంటంటే వేరే పార్టీల నుంచి జనసేన కార్యకర్తల్లాగా ఆ పిక్లు పెట్టుకొని, ఆ స్టేటస్లు పెట్టుకొని జనసేన తెలుగుదేశం వాళ్ళలాగా బయట నుంచి వచ్చిన వాళ్ళు మధ్య మధ్యలో సృష్టించే గొడవలే. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి చక్కని క్లారిటీ ఉంది, అధినాయకులంతా చక్కగా ఉన్నారు. కింది స్థాయి
ఏదో ఒకరిద్దరు ఉన్నా కానీ అది సరి చేస్తారు. వేరే వాళ్ళు ఇలా పుల్లలు పెట్టి వీళ్ళు విడదీయాలని చూసేది అది కళ, అది జరగదు. 15 ఏళ్ళు అలాగే ఉంటుంది కూటమి ప్రభుత్వం, 3 పార్టీలు కూడా అలా కలిసే పనిచేస్తాయి. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తొంగలు దొక్కింది, అభివృద్ధి అయితే శూన్యం, అసలు పరిపాలనే చేత కావడం లేదు. మెయిన్ లా అండ్ ఆర్డర్ అనేది అసలు కంట్రోల్లో లేదు, నేర చరిత్ర పెరిగిపోతుందని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు మరి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదంటే తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న పక్కనే ఒక అమ్మాయిని రేప్ చేస్తే కనీసం ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చే వరకు కూడా వాడిని పట్టుకోలేదు. ఎక్కడ 2 అడుగులే జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే జరిగితే దానికి దిక్కు లేదు. మరి అనంతబాబు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే దిక్కు లేదు. కనీసం శవాన్ని డోర్ డెలివరీ చేసిన సినిమాల్లో చూసాం, మళ్ళీ వైసీపీ వాళ్ళ దగ్గరే చూసాం. బయట చాలా కష్టం అలా చూడటం. ఒక మనిషిని చంపేసి దాన్ని డోర్ డెలివరీ చేయడం అంటే అది వైసీపీ నాయకుల దగ్గర చూసాం, సినిమాల్లోనే చూసాం. అప్పుడు లా అండ్ ఆర్డర్. ఇప్పుడు భారతీ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి భార్యని ఒక తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్త ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తప్పుగా పెడితే ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు. నా కార్యకర్తే కదా, జగన్మోహన్ రెడ్డి భార్యని కదా తిట్టిందని అన్ని పదవులు ఇచ్చి ప్రోత్సహించలేదు, ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేసి లోనేశాడు. అది లా అండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతకి, ఆయన పరిపాలన నిబద్ధతకి నిదర్శనం. అదే జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని తిడితే నవ్వుతా వాళ్ళకి పదవులు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ అలా ఉండేది జగన్మోహన్ రెడ్డి హయాంలో. తన భార్యని, జగన్మోహన్ రెడ్డి భార్యని తిడితేనే తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తను అరెస్ట్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. లా అండ్ ఆర్డర్ దానికి దీనికి ఇప్పుడు తేడా చూడండి. మరి అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి మీరు ఏం చెప్తారు? అసలు అభివృద్ధి మేము చేస్తున్నాం అంటే 2 పడవల మీద వెళ్తున్నాం అంటే ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి అన్నారు. సంక్షేమాల పక్కన ఆల్రెడీ మీరు చెప్పారు, మీకు అందిని అంటున్నారు. కానీ అభివృద్ధి విషయానికి వచ్చేటప్పుడు పోలవరం కానీ, ముఖ్యంగా అమరావతి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ, పెట్టుబడులు కానీ, ఈ విషయాల్లో ప్రభుత్వం ఎంతవరకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పెట్టుబడులు తీసుకురావడంలో నారా చంద్రబాబు నాయుడు గారని, మా యువనేత నారా లోకేష్ గారు కానీ లైన్ కట్టిస్తున్నారు. కంపెనీలు చెప్పడానికి టైం చాలండి. అన్ని కంపెనీలు, అది రాయల్ ఎన్ఫీల్డ్ అవని, అలాగే మన స్టీల్ ఫ్యాక్టరీ, మన అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తరిమేశాడు కంపెనీలు. తరిమేసిన కంపెనీలు లిస్ట్ చెప్పడానికి ఆయాసం వచ్చేది. ఇప్పుడు నారా లోకేష్ తీసుకొచ్చిన కంపెనీలు చెప్పడానికి ఆయాసం వస్తుంది. అన్ని కంపెనీలు తీసుకొచ్చాడు. ఈరోజు చూస్తున్నారు ప్రతి జిల్లాలో, ప్రతి జిల్లాకి ప్రతి కంపెనీలు తీసుకొస్తూనే ఉన్నారు. అది రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ఎన్నో కంపెనీలు. ఆ రోజు మరి ఎన్నో కంపెనీలు తెచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి. 30 ఏళ్ళ నుంచి ఉన్న అమర్ రాజా కంపెనీని కూడా వెనక్కి పంపించారు. 30 ఏళ్ళ నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, రాయలసీమ ఎన్నో మందికి ఉపాధి కల్పించి అమర్ రాజాని తరిమేశారు. మరి అలాంటి ఎన్నో కంపెనీలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఇండియాకి వచ్చే పెట్టుబడుల్లో 30% మన ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. మరి ఫైనల్గా మీరేమంటారు? 29లో ఎవరు అధికారంలోకి వస్తారు? వైసీపీయా, కూటమా? మీ మద్దతు అయితే ఓపెన్గా ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారో చెప్పండి మెయిన్గా. 29లో మా మద్దతు అయితే కూటమికేనండి. ఎందుకంటే కూటమి పరిపాలన చూస్తున్నాం, అభివృద్ధి చూస్తున్నాం, సంక్షేమ పథకాలు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు పరిపాలన చూసాం. మళ్ళీ అదే నేను చేస్తానని చెప్తున్నాడు కదా, రప్ప అని అంటున్నాడు. ఆ రప్ప అయితే మేము కోరుకోవట్లేదు, మాకు వద్దు అనుకుంటున్నాం. ఇలాగే ప్రశాంతంగా రేపు మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఆ రప్ప ఉండకూడదని మేము అనుకుంటున్నాం.